పేద మహిళలకు అన్నగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి సుబ్బుకు రాఖీలు కట్టి హారతలు ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బు వారికి చిరుకానుకలు అందించారు. అలాగే అల్పాహారం, శీతల పానీయాలు, మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా బిల్లు తీసుకువస్తోందన్నారు. పూర్వకాలంలో అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ నేటి ఆధునిక కాలంలో ఆదరణ తగ్గుతోందని, ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా బంధాలు నిలుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, ఆడపా జగదీష్, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, మహిళలు విజయలక్ష్మి, నాగలక్ష్మి, దుర్గామణి, భవానీ, ఫౌండేషన్ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అప్పటి నుంచి ఈ రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఈరోజు నా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి మరి ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషకరంగా ఉంటున్నాను. అదేవిధంగా మహిళాభ్యుదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మహిళా సాధికారిత బిల్లులు మరి చట్టసభల్లో సమానమైన హక్కు కూడా తేవాలని, అదే నరేంద్ర మోడీ గారు కూడా మరి బిల్లును కూడా ఈ మహిళలకు త్వరలో ఇస్తారని కూడా కోరుకుంటూ మరొక్కసారి నా రాష్ట్ర అక్కా చెల్లెలకు, టీడీపీ సోదరమణులకు నా హృదయపూర్వక రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ, మన తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు అన్న, చంద్రబాబు నాయుడు గారు ఒక అన్న, ఈనాడు సుబ్బు గారు ఒక అన్న. వీళ్ళందరూ మనకి అన్నలు. ఎందుకంటే ప్రతి ఆడదానికి ఒక మగోడు తోడుండాలి. ఏ రకంగా అయినా సరే ఒక మగోడికి వెనకాల ఆడది తోడుండాలి, ఏ రకంగా అయినా సరే. ఈరోజు ఈ అన్న మనందరికీ ఒక ఆడపిల్ల, పరాయి పిల్లని కాదు, తన సొంత చెల్లెలుగా చూసి తన చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా చేసి కావలసిన అవసరతను తీర్చి ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని, పై పదవులకి వెళ్ళి తనకి సాయం, మనకందరికీ తన సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.